నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళాడు. ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదించాడు. అయినా అతనిలో సంతోషం మాత్రం నిండలేదు. సొంతూరుకు వెళ్లి సాగు మార్గంలో నడుద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పంటల సాగు చేశాడు. అది పూర్తి ప్రకృతి విధానంలో. రసాయన ఎరువులకు ధీటుగా దిగుబడుల్ని సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మహబూబ్ నగర్ జిల్లా రైతు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రంగనాథ్ శర్మ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగంలో చేరారు. విదేశాల్లో ఆస్తులు సంపాదించగలిగిన మంచి ఆహారంతో పాటు ఆరోగ్యం లేదనుకున్నాడు. మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారిన ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం మంచి ఆహార పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. 2 ఏళ్ల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి రంగనాథ శర్మ ఊరిలోనే సేంద్రియ పద్ధతుల ద్వారా తినడానికి ఉపయోగపడే పంటలను సాగు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా సాగు పనులు మొదలుపెట్టాడు. పదికి పైగా గిరిజాతి ఆవులతో పాటు కొన్ని మేకలను కూడా పెంచడం మొదలుపెట్టాడు ఈ అభ్యుదయ రైతు. పశువుల ద్వారా వచ్చిన ఎరువులను సాగుకు వినియోగించాడు. తనకున్న 26 ఎకరాల్లో వ్యవసాయ భూమిలో కొంతమేర సాధారణ పంటలైన కంది, మొక్కజొన్న వేశాడు. 4 ఎకరాల్లో వేరుశెనగను వేశాడు. ఇదివరకు ఈ భూమిలో వేరుశెనగ పంటను 2 దఫాలుగా పండించాడు. దీంతో ఆ పంటకు ఎలాంటి తెగులు సోకలేదు. తానే స్వయంగా తయారు చేసిన గోమూత్రం, బ్రహ్మాస్త్రం, జీవాస్త్రం వంటి కషాయాలను పంటపై పిచికారీ చేశాడు. అంతేకాకుండా ప్రత్యేక డ్రమ్ములతో గోమూత్రాన్ని నింపి బోరు నీటి ద్వారా తన క్షేత్రంలోనే ఉన్న ఫామ్ పాండ్లో తరలిస్తున్నాడు. ప్రత్యేక మోటారుతో తుంపర సేద్యం ద్వారా పంటకు తడులను అందిస్తూ చీడపీడల నుండి పంటను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నాడు. పశువుల ఎరువును వినియోగించడం వల్ల కోత దశకు వచ్చే సమయానికి మంచి దిగుబడిని సాధించాడు. మా ఇంటికి సంబంధించిన కనీసం ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని పండించుకోవాలి, ఒక మంచి జీవనశైలి ఏర్పరచుకోవాలని ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాం. వ్యవసాయం అంటే పాడి పంట, అందుకనే మనం పాడి ముందు పెట్టుకున్నాము. గిరిజాతి ఆవులు శ్రేష్టమైనవని తెలిసి శ్రేష్టమైన ఈ గిరిజాతి ఆవులు తెచ్చి ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం మొదలుపెట్టాం. మొదలెట్టిన దగ్గర నుంచి మాకు ఎటువంటి అభ్యంతరం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి పంట దిగుబడి వస్తున్నది, నాణ్యమైన పంట అవుతున్నది. చీడ పురుగులు బాధ ఏం లేదు. ఏమున్నప్పటికీ కూడా గో ఆధారిత ఉత్పత్తులు, గో ఆధారిత వస్తువులతోనే కషాయాలు చేయడం, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం వీటిలన్నిటితోనే మా వ్యవసాయం చాలా చక్కగా సాగుతోంది. ప్రస్తుతం మేము వేసినటువంటి పల్లి పంట కూడా అదేవిధంగా మంచి లాభాల బాటలో ఉంది. అతి తక్కువ పెట్టుబడితో నిజంగానే వ్యవసాయం సాగుతుందా, నిజమేనా అని మేము మొదట్లో కొద్దిగా అపనమ్మకం ఉండేది. మేము స్వయంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి దిగుబడులు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత తక్కువ ఖర్చుతో అంతటి లాభాలు పొందొచ్చు అంటే తప్పకుండా రేపు పొద్దున్న తర్వాత భవిష్యత్ తరాల వాళ్ళకి ఇదే మంచి ఉపయోగం అవుతుందని మా ఆకాంక్ష. ఇక గోమూత్రంతో చేసేటువంటి పురుగు మందులు, కీటకనాశనులు, సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా నిజంగానే పనిచేస్తాయి, చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అతి తక్కువ ఖర్చుతో. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయడం వల్ల ఖర్చులు తగ్గాయి, దిగుబడులు పెరిగాయని ఈ రైతు చెబుతున్నాడు. దుక్కి దున్నడం, విత్తనాల ఖర్చు కోసం కేవలం 25,000 రూపాయలు పెట్టుబడిని మాత్రమే పెట్టి ఆరోగ్యకరమైన పంట దిగుబడిని సాధించాడు. ఇదే విధానాన్ని మరిన్ని పంటలపై కూడా అమలు చేస్తానంటున్నాడు ఈ రైతు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఆ యువ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తున్నాడు. దీంతో తక్కువ నీటితో సేద్యం చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి సాగర్ కాలువ చివరలో 5 ఎకరాల భూమి ఉంది. వర్షాభావ పరిస్థితులతో సాగు చేయటం కష్టంగా ఉండేది. దీంతో వినూత్నంగా ఆలోచించాడు. పొలంలో బావులు తవ్వించాడు. ఉన్న కొద్దిపాటి నీటితో సేద్యం చేయాలంటే బిందు సేద్యం కరెక్టని భావించాడు. దానికి అనుగుణంగా పైపులు ఏర్పాటు చేసి వ్యవసాయం చేస్తున్నాడు. సాగునీటి వసతి తక్కువ. అందుకే అందరూ పండించే వరి కాకుండా ఇతర వాణిజ్య పంటలు పండించాలనుకున్నాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి తెలుసుకున్నాడు. మెదక్ జిల్లాలో సాగు చేసే అల్లం సాగుపై దృష్టి సారించాడు. అక్కడి రైతుల నుంచి వివరాలు సేకరించి కేరళ నుంచి మారన్ రకం విత్తనం తెచ్చి సాగు చేశాడు. డ్రిప్ సాయంతో పంట పండిస్తున్నాడు. అల్లం పంట 7 నుంచి 9 నెలల్లో రైతు చేతికొస్తుంది. 7 నెలల్లో పంటను తీస్తే పేస్ట్ కోసం మార్కెట్లో అమ్మకానికి ఉపయోగించుకోవచ్చు. 9 నెలల తర్వాత విత్తనం కోసం వాడుకోవచ్చు. ఎకరానికి 80,000 రూపాయల ఖర్చు అవుతుంది. వీటిని బెడ్ పద్ధతిలో సాగు చేయడంతో పాటు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. గుంతకుళ్ళు, తాటాకు, మర్రాకు తెగులు, దుంపకుళ్ళు లాంటి వ్యాధులకు స్పెక్ట్రామ్ అనే శిలీంద్ర నాశనులను వాడటం ద్వారా వ్యాధులు తగ్గిపోతాయి. దీంతో రైతు సరైన సమయంలో నీటిని అందిస్తే సరిపోతుంది. ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి తీయొచ్చు. సుమారు 5 లక్షల రూపాయల ఆదాయం పొందొచ్చు. నేను బిందు సేద్యానికై ముగ్గు చూపి డ్రిప్ ఇరిగేషన్ అమర్చుకొని నా భూమి నందు అల్లం సాగు చేపట్టాలనే ఉద్దేశంతో తోటి రైతుల సహాయంతో మారన్ రకాన్ని కేరళ నుంచి తెప్పించుకొని 1 ఎకరం 10 కుంటలలో అంటే 1 ఎకరం బావు భూమి నందు నేను అల్లం సాగు చేస్తున్నాను. 70,000 రూపాయలు సుమారు విత్తనం ఖర్చు కూడా అయినది. ఎక్కువ పెట్టుబడి అల్లానికే అవుతున్నది ఈ యొక్క వ్యవసాయంలో. అదేవిధంగా మన యొక్క వాతావరణ పరిస్థితులు అల్లం సాగుకి అనుకూలం కావు అనే సమాచారం ఉన్నది. అత్యధిక ఎండలు ఉంటున్నాయి కాబట్టి దానికి పాక్షికంగా నీడ ఏర్పాటు చేసిన సో అల్లం పంటని మనం కూడా దిగుబడి సాధించవచ్చని ధైర్యం చేసి నేను అల్లం పంటని సాగు చేస్తున్నాను. ఈ అల్లం పంటకు అంతర పంటలుగా అల్లం కుచ్చిన వెంటనే అల్లం దుంపలు విత్తిన వెంటనే స్వీట్ కార్న్ మొక్కజొన్న రకాన్ని ఎంచుకొని బోదలకు ఇరువైపులా స్వీట్ కార్న్ పంట పండించాను. అది 3 నెలల్లో అయిపోయినది. తర్వాత కాలంలో ఈ అల్లానికి మళ్ళీ అంతర పంటగా పాక్షికంగా నీడ కొరకు ఆముదాన్ని సాగు చేస్తూ ఆముదపు విత్తనాలు కుచ్చి ఆముదం పంటతో సహా ఇప్పుడు నీడను కల్పించి నా యొక్క అల్లం పంటను సాగు చేస్తున్నాను. అల్లం పంట కాలం సుమారు 9 నెలలు. ఈ 9 నెలల్లో ఇప్పుడు మాది 7 నెలల చిల్లర అయిపోయినది. ఇంకొక 2 నెలల్లో అల్లం విత్తనం అల్లం దుంపలను తీయటకు సిద్ధంగా ఉన్నవి. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలించవు. ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఇందుకోసం అల్లం పంటకు పక్కనే స్వీట్ కార్న్ కూడా పండించాడు. దీంతో రెండో పంట ద్వారా ఆదాయంతో పాటు అల్లం సాగుకు నీడ కూడా లభించింది. అల్లం పంటకు 10 నెలల సమయం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాటికి నీడ కోసం ఆముదం పండిస్తున్నాడు. తాను అనుసరిస్తున్న విధానాల వల్ల 15 టన్నుల వరకు అల్లం దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మిగతా పంటల మాదిరి కాకుండా అల్లం పంటను ఏడాది పాటు భూమిలోనే నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్ డిమాండ్ని బట్టి 7 నెలల నుంచి 2 ఏళ్ల వరకు భూమిలోనే నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో మంచి ధర పలికినప్పుడు మాత్రమే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి రైతు వినూత్నంగా ఆలోచించి సేద్యం చేస్తే సిరులు పండించడం సాధ్యమే. భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అయినా కొబ్బరి రైతులు ఈ మధ్యకాలంలో తెగుళ్ల బెడద, కాయకు గిట్టుబాటు ధర లేక నష్టాల్ని చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొబ్బరి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. కొబ్బరి చెట్ల ద్వారా నీరా ఉత్పత్తి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొబ్బరి చెట్ల నుంచి నీరా ఉత్పత్తి చేసే అంశంపై నేలతల్లి ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. కొబ్బరి రైతులకు ఇదొక శుభవార్తే.
కొబ్బరి కాయల నుంచే కాకుండా ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయం పొందే అవకాశం కొబ్బరి చెట్లు వల్ల రైతుకు కలగనుంది. అత్యధిక ఔషధ గుణాలు, శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషక విలువలు కలిగిన కల్పరస ఉత్పత్తిని కొబ్బరి చెట్టు నుంచి చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేరళ తరహాలోనే కొబ్బరి చెట్ల నుంచి నీరాను తీసుకుని రైతులే నేరుగా అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నీరాకు ఇప్పటికీ అనుమతి లభించింది. నీరా తీసే పథకం అమలు జరిగితే రైతులకు అధిక ఆదాయం కొబ్బరి చెట్ల నుంచి రావడం ఖాయం. కొబ్బరి ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తమిళనాడు ఉండగా మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే కేరళలో అన్ని రకాల కొబ్బరి ఉత్పత్తులు తయారవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కొబ్బరి పీచు పరిశ్రమ మినహా మరే ఇతర పరిశ్రమల ఏర్పాటుకు నోచుకోలేదు. దీంతో మద్యానికి ప్రత్యామ్నాయంగా తాడి, ఈత చెట్ల తరహాలో కొబ్బరి చెట్ల నుంచి కేరళ తరహా కల్లు ఉత్పత్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం పెరగడంతో పాటు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొబ్బరి నీరా ఉత్పత్తిపై అధ్యయనం చేసిన కమిటీ నీరాకు తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతుల్లో ఆనందం రెట్టింపైంది. ఈ కల్పరస ఏంటంటే అసలు ఒక పొత్తు నుంచి కనీసం ఒక 2 లీటర్లు మనం కల్పరస సేకరించవచ్చు. కల్పరస తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇది ఆల్కహాల్ ఉండదు. మెయిన్ ఏంటంటే దీంట్లో 0% ఆల్కహాల్. తర్వాత దీని రుచి కూడా అమోఘం, చాలా బాగుంటుంది. అయితే దీన్ని పర్మనెంట్ చేసి పాడు చేసి అలా కాకుండా చాలా చక్కటి పద్ధతుల్లో టెక్నికల్గా ఒక బాక్స్లో, ఒక కూలింగ్ బాక్స్లో చెట్టెక్కి ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి దీన్ని సేకరించవలసి ఉంటుంది. అలా సేకరించినట్లయితే ఒక కొబ్బరి చెట్టు నుంచి ఒక నెలకి కనీసం 6,000 రూపాయల ఆదాయం తీసుకోవడానికి, నికరాదాయం తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటంటే మనం ఒక కూలింగ్ బాక్స్ ద్వారా ఒక పొత్తు నుంచి నిష్ణాతులైన వ్యక్తి కట్ చేసి ప్రతిరోజు దాన్ని కొద్దిగా కట్ చేసి ఆ కూలింగ్ బాక్స్లో పడుతుంది. అంటే ఇదివరకు కుండలో కళ్ళు తీసేవారు, కళ్ళు కాదు ఇది. ఏ రకంగానో దానికి దీనికి పోలిక లేదు. అదే రకంగా బాక్స్లో తీసుకుంటాం. ఇది పెర్మెంట్ అవ్వకుండా తీస్తాం. దీంట్లో ఆల్కహాల్ 0 కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో నీరాకు మంచి ఆదరణ ఉంది. అక్కడ కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండటంతో నీరాను కొన్నేళ్లుగా డ్రింక్గా అమ్ముతున్నారు. అలాగే మన రాష్ట్రంలోనూ ఎన్నో దశాబ్దాలుగా కొబ్బరి చెట్ల నుంచి నీరా తీసి శీతల పానీయంగా ప్రజలకు విక్రయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అనేక సదస్సులలో, సమావేశాలలో, ప్రభుత్వాలలో చర్చలు జరిగినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. నీరాలో ఎటువంటి ఆల్కహాల్ ఉండదు, 0% ఆల్కహాల్. ఇది చాలా తీయగా ఉంటుంది. దాదాపు 14 నుంచి 17% దీంట్లో చక్కెరలు ఉంటాయి. సో ఇది తీయని, అతి మధురమైన అమృతం లాంటి ఒక ద్రావణము. దీంట్లో మన మనిషికి రోజువారీ శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్. దాంతోపాటు ఐరన్ అధికంగా ఉండడం వలన రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మందుగా ఉపయోగపడుతుంది. అందువలన మనకి పురాతనంగా మన పెద్దలు చెప్పినట్టు కూడా ఎనిమిక్ పేషెంట్లు దీన్ని మెడిసిన్గా వాడవచ్చు. అంతేకాకుండా దీని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన డయాబెటిక్ ఫ్రెండ్లీ అనవచ్చు. అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా దీన్ని నిశ్చింతగా ఈ నీరాన్ని వాడవచ్చును. ఈ నీరా నుంచి రకరకాల ఉత్పత్తులు చేసి కూడా వాడవచ్చును. సో ఈ విధంగా మనం నీరాన్ని ప్రమోట్ చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, అలాగే కొబ్బరి రైతులకు ఆదాయాన్ని కూడా వచ్చేటకు ఎంతైనా మనం దోహదం చేయవచ్చును. రైతులకు ఆదాయం చేకూర్చే నీరా అనే ద్రవం ఇప్పటి వరకు ఎక్సైజ్ చట్ట పరిధిలో ఉండటంతో దీని అనుమతికి సాధ్యం కాకపోవడం, రైతులెవరూ అనధికారికంగా నిర్వహించడం సాధ్యం కాలేదు. అయితే అబ్కారీ చట్టం నుంచి తాజాగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులకు జారీ చేసింది. నీరా కోసం కోనసీమ రైతుల విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఇటీవల కాలంలో పలుమార్లు తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన సీఎం కేరళ తరహాలో కొబ్బరి చెట్ల నుంచి కల్లు తరహాలో నీరా ఉత్పత్తి చేసి రైతులు ఎక్కడికక్కడే విక్రయించుకునే అవకాశాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. 4-5 చెట్లు ఉంటే ఒక కుటుంబం బతుకుతుందన్న ఆదాయంలో ప్రజలు, కోనసీమ ప్రజలు ఉండేవారు. దాని మీద ఆదాయం తగ్గిపోయిన పరిస్థితిలో ప్రోత్సాహం కూడా తగ్గిపోతుంది. ఇలా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్లి దీన్ని వాటర్ను ఉపయోగించుకోవడంలో ఇతర దేశాల్లో కూడా ఉపయోగించుకున్నారు. ఈ వాటర్ని తీసుకెళ్లి కూల్ డ్రింకా, హెల్త్ డ్రింకా ఇలా వాడుతున్నారు. అలాగే దీన్ని కల్పరసు అని చెప్పి ఇక చెట్టు నుంచే తీసి కల్పరసు అని చెప్పి వేరే హెల్త్ డ్రింక్, అది ఆ డ్రింక్ తయారు చేయడానికి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించి ఇలా తీసుకొస్తున్నారు.
దీనికి కళ్ళుకి కానీ అంబేద్కర్కి దీనికి సంబంధం లేదు. ఆల్కహాల్కి సంబంధించి జీరో ఆల్కహాల్. దీనివలన రైతులు ఉపయోగపడితే రైతులందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది. ప్రతి రైతుకి కూడా 50,000 లక్ష కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనన్నీ కూడా. దానికోసం ఈ ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. దాన్ని కూడా ఇలా పరిశీలన చేస్తున్నారు. కొబ్బరికాయల ధరల విషయంలో ఎప్పటికప్పుడు ఎగుడు దిగుడులను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్న రైతులకు నీరాతో నష్టాన్ని భర్తీ చేయవచ్చుననే ఆలోచనలతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు నికర ఆదాయం పొందేందుకు వీలవుతుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. నీరా తీసేందుకు అవసరమైన టెక్నాలజీని అందించి రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.